హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ టాపిక్ ఏంటంటే పింఛన్ల వెరిఫికేషన్ మళ్ళీ మొదలైనాయండి. సంక్రాంతి సెలవుల దినంగా 4 రోజులు గ్యాప్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మొదలయ్యాయి. దివ్యాంగుల పింఛన్లకు నోటీసులు. వీరందరికీ వచ్చే నెల పింఛన్లు కట్టు అధికారులు ఇంటికి వస్తున్నారు. ఈ సర్టిఫికేట్లు చూపించాలి. కొత్త పెన్షన్లు అప్డేట్స్ కూడా ఎప్పుడైనా చెప్తాను. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనే విషయం చెప్తాను. ఇంకా పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే మీకోసం ఈ వీడియో కంటే ముందు అప్డేట్స్ ఇవ్వడానికి మీరు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశారండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అందరూ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా పింఛన్ వెరిఫికేషన్ మొదలు ఏంటంటే మన సంక్రాంతి దినాన 4 రోజులు సెలవులు ప్రకటించి అధికారులకు 4 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ సోమవారం నుంచి అంటే రేపు నుంచి మళ్ళీ దివ్యాంగ పింఛన్లను వెరిఫికేషన్ మొదలుపెట్టనున్నారు. ఫస్ట్ దివ్యాంగ పింఛన్లను వెరిఫికేషన్ మొదలుపెట్టే ముందు ఎవరికైతే దివ్యాంగ పింఛన్లని వెరిఫికేషన్ మొదలు పెడతారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ కంపల్సరీగా ఇస్తారు. అంటే రేపు మీ ఇంటికి అధికారులు వస్తారు, మీ పింఛన్ వెరిఫికేషన్ చేసిందని అనేసి సచివాలయం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఇస్తారు. ఆ నోటిఫికేషన్ డేట్లో ఏముంటుందంటే మీకు పునఃపరిశీలనకు మాత్రమే ఈ పింఛన్ని పరిశీలించడానికి అధికారులు వస్తున్నారు అనే దానికి మాత్రం వస్తారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుని తీసుకొని ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళు వచ్చిన అధికారులు వచ్చినప్పుడు సర్టిఫికేట్లన్నీ పరిశీలించిన తర్వాత మీకు ఆ మీ పెన్షన్ అర్హులా కాదా అనే విషయాన్ని దాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వైద్య అధికారులు మీకు పెన్షన్ ఏమాత్రం వస్తుంది, 15,000 పెన్షన్ అయితే దాని దగ్గర మీకు 15,000 పెన్షన్ మీరు అర్హులా కారా లేదా 6,000 పెన్షన్కి అర్హులా అనే దాన్ని అక్కడ పరిశీలిస్తారనమాట. అలాగే సర్టిఫికేట్లు కూడా మీకు ఏదని మీకు చెప్పాను. తర్వాత అన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండి ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాలనేసి అధికారులు చెప్తున్నారు. లేదు అధికారులు వస్తున్నారు, మాకు పింఛన్లు మేము అందుబాటులో లేము అని మాత్రం మీరు చెప్పకండి. ఎందుకంటే మీకోసం ఒక ఈ నెల నుంచి ఫిబ్రవరి నెల అక్కడ వరకు ఖచ్చితంగా వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు 3 టైమ్స్ మీకు వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. ఈ 3 టైమ్స్ లోపల మీరు కానీ అటెండ్ చేయకపోతే, అధికారులకు సహకరించకపోతే మీ పింఛన్ని కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చేదాకా అయితే వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం మీకు హోల్డ్ అయితే పెడతారు. తర్వాత ఖచ్చితంగా అయితే మీరైతే అధికారులకు సహకరించకపోతే మీ పెన్షన్ తొలగించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ నెల నుంచి నోటీసులు ఎవరికైతే జారీ చేస్తారో ఆ డేట్ ప్రకారం ఇంటికాడ ఉండి పెన్షన్ వెరిఫై చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందనేసి మనకైతే వచ్చిన సమాచారం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటికాడ ఉండి అధికారులకి సహకరించండి. అలాగే అధికారులు ఇంటికి వచ్చి 5 మంది బృందాలతో ఇంటికి వచ్చి ఖచ్చితంగా వైద్యులు పరీక్షలు చేసి అక్కడే వాళ్ళ దివ్యాంగ పింఛన్ని పరీక్షలు చేయడం కాకుండా కూడా ఇంకా ఏమన్నా నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చి మీకు ఇంకా మెరుగైన వైద్యాన్ని మీకు వెరిఫికేషన్ చేసి మెరుగైన వైద్యాన్ని మీకు ఇంకా పరీక్షించడానికి కూడా మీకు హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాలతో మీకు పూర్తిగా వాళ్ళు పరీక్షించి మీరు అర్హులా కాదనే దాన్ని కూడా చూస్తారు. అప్పుడు కొత్తగా మీకు మళ్ళీ కూడా సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే ఆధార్ కంపల్సరీగా ఉంటుంది. మీకు సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సదరన్ సర్టిఫికేట్ని కంపల్సరీగా మీరు తీసుకొని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఆధార్ సర్టిఫికేట్ని మీరు కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. అలాగే మీరు దివ్యాంగ పింఛన్లు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఏమైనా చూసుకునే హాస్పిటల్లో అటువంటి సర్టిఫికేట్లు కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అవన్నీ మీరు ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకుంటే అధికారులు వచ్చి మీకు ఖచ్చితంగా ఇస్తారనమాట. అలాగే కొత్త పెన్షన్లు అప్డేట్స్ అనే విషయం కూడా మీకు కొత్త పెన్షన్లు అప్డేట్స్ అయితే ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత కొత్త పెన్షన్లని ఇచ్చే ఆలోచనలు అయితే ఉన్నట్టు ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి కొత్త పెన్షన్ల గురించి కూడా ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు, ఇస్తామని చెప్పారు. ఆ పూర్తి విధానాలు కూడా తెలిస్తే మీకు ఖచ్చితంగా వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇంకేంటంటే ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీగా చేసుకోండి. ఈ నెలాఖరు వరకే ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేసుకోకపోతే రేషన్ కార్డుకి సంబంధించిందైనా సరే, మనకి పెన్షన్ సంబంధించిన సరే, అలాగే ఈ రేషన్ కార్డులు పేర్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్క పథకాన్ని పడాలన్నా కానీ మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు కంపల్సరీగా పేర్లు నమోదై ఉండాలి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారా లేదా చెక్ చేసుకొని కూడా మీరు కంపల్సరీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. ఈ మంత్ ఎండింగ్ లోపల చేసుకోకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాప్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేయగల వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ సెంటర్కైనా వెళ్ళి లేదా సచివాలయంలో ఆధార్ సెంటర్లు కొన్ని ఉన్నాయి అక్కడికైనా వెళ్ళండి.
లేదా సిఎస్ సెంటర్లో కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ ఫోన్ నెంబర్ లింకులు ఉండేటువంటి అవకాశం కొంతమందికి ఉంది. అక్కడ కూడా వెళ్ళి తెలుసుకొని అక్కడైనా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. కంపల్సరీగా మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే వెరిఫికేషన్ మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే దివ్యాంగ పింఛన్ అయితే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి సహకరించండి. అర్హులైన వారికి ఎవరికి పింఛన్ కట్ చేసే ప్రసక్తి లేదనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. కాబట్టి ఎవరో అర్హులు భయపడాల్సిన అవసరం లేదు. అనర్హులు మాత్రమే తొలగించే దిశలో ప్రభుత్వం ఉంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. చిన్న పొరపాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.